హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రసం రైసు చాలా సూపర్గా అండ్ టేస్టీగా ఉంటుంది. మన దగ్గర జస్ట్ 5 మినిట్స్ ఉంటే మనం ఈ రైస్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. సో చాలా సింపుల్. దానికోసం మనం ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి. దీంతో నేను పప్పు కుక్కర్ అయితే తీసుకొని ముందుగానే ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్న వాష్ చేసుకొని రైస్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి నేను 1.5 కప్ రైస్ అయితే తీసుకున్నాను. 1 కప్ వచ్చేసి కందిపప్పు నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత మూంగల్ పప్పు అంటారు కదా, పెసరపప్పు, అది వచ్చేసి ఒక 1/2 కప్ అయితే వేసుకున్నాను. సో అలాగే దాంతో కట్ చేసుకున్న ఇట్లాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటోస్ అయితే వేసేసుకోవాలి. దీంతోనే టేస్ట్కి తగ్గట్టు రాళ్ళుప్పు అంటారు కదా, సో రాళ్ళుప్పు కూడా వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మునిగేటట్టు సుమారుగా 1 లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మెత్తగా ఈ రైస్ని ఉడికించుకోవాలన్నమాట. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనకు రైస్ మెత్తగా అయితే ఉడకాలి. సో మొత్తం అన్నీ కలిసేటట్టు ఒక్కసారి ఇట్లాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్, అంటే మీ కుక్కర్ని బట్టి అనమాట, మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. సో ఉడికించుకున్న తర్వాత ప్రెజర్ దానంతట అది పొయ్యేంత వరకు వదిలేసి దాని తర్వాత మూత తీసి ఒక్కసారి గెరటితో మొత్తం అన్నాన్ని కూడా కింద నుంచి పై వరకు ఇట్లాగా కలుపుతూ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు, అంటే ఒక నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువ చింతపండుని ముందుగానే నానబెట్టేసుకొని ఆ గుజ్జు అయితే తీసేసి పల్ప్ అయితే సెపరేట్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ చింతపండు గుజ్జునైతే యాడ్ చేశాను. దీంతోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదంటే 2.5 టేబుల్ స్పూన్స్ రసం పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. రసం పౌడరు ఇంట్లో తయారు చేసిందైనా అవ్వచ్చు, లేదంటే బయట మార్కెట్లో దొరికేదైనా, ఏదైనా కానీ ఒక 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఇట్లాగా వాటర్ అయితే హాట్ వాటర్ వేసుకోవాలండి. నేను ముందుగానే వాటర్ని వేడి చేసి అయితే పెట్టేసుకున్నాను. సో రైస్ మనకు మెత్తగా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఇట్లాగా హాట్ వాటర్ వేసుకుంటూ కూడా కలుపుకోవాలి. సో మనం చింతపండు గుజ్జు వేసాం కదా, ఆ చింతపండు గుజ్జు రసం పౌడరు మొత్తం రైస్కి కూడా పట్టాలన్నమాట. సో నేను చూపిస్తున్న విధంగా ఇన్ని వాటర్ అయితే వేసుకొని మొత్తం రైస్ అయితే ఒకసారి ఇట్లా కలబెట్టేసుకోండి. సో మీ వాటర్ కన్సిస్టెన్సీని బట్టి మీరు అప్పుడప్పుడు వేడివేడిగా తినాలి అని అనుకుంటే వాటర్ కాస్త తక్కువ వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. లేదు కాస్త టైం పడుతుంది అనుకుంటే మాత్రం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే చల్లారితే మనకు రైస్ అయితే కొంచెం గట్టి పడుతుంది అనమాట. దీంతోకి మనం ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలి. దానికోసం ఒక చిన్న బాండవులను అయితే గ్యాస్ మీద పెట్టుకొని, ఇక్కడ నేను ఆయిల్ అయితే యూస్ చేయట్లేదు, జస్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే యూస్ చేశానండి. గీ యూస్ చేయడం వల్ల మనకు రసం రైస్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నెయ్యి వేడెక్కిన తర్వాత మనకు తాలింపు గింజలు ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఇవైతే యాడ్ చేసేసుకొని అవి కాస్త వేగినంత తర్వాత 2 నుంచి 3 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకుని నీట్గా శుభ్రంగా వాష్ చేసేసి కరివేపాకు కూడా ఈ నెయ్యిలో అయితే తాలింపులో వేసి మంచిగా వేపుకోవాలి. దీంతోనే మనం కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఇంగువ టేస్ట్ నచ్చుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. బట్ ఈ రైసుల్లో మాత్రం యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుందన్నమాట. ఇంగువ యాడ్ చేసుకొని కాస్తంత కలబెట్టేసేసుకొని ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మిరియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. రసంలో మిరియాల పౌడరు మనకు టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది అనమాట రసం రైస్లో. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది రైస్ అయితే. ఈ తాలింపంతా కూడా మొత్తం ఇట్లాగా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఎనిపి పెట్టుకున్న దాన్ని నేను కుక్కర్లో ఇట్లాగా గ్యాస్ మీద అయితే పెట్టేసి ఒక 2 మినిట్స్ ముందుగానే బాయిల్ అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చింతపండు గుజ్జు అయితే అది యాడ్ చేసాం కదా, సో ఆ పచ్చివాసన అంతా పోయి మొత్తం రైస్కి పట్టాలని చెప్పేసి ఒక 2 మినిట్స్ ముందే మనం గ్యాస్ మీద పెట్టేసి ఉడికించుకున్నాము. ఇప్పుడు రెడీ అయిన తాలింపుని దీంతో వేసేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసి జస్ట్ ఒక పొంగు వరకు రాణిస్తే సరిపోతుంది. సో దీనికన్నా ముందు మనం ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర వల్ల టేస్ట్ బాగా వస్తుంది. సో ముందుగానే కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా ఇట్లాగైతే కట్ చేసి
పెట్టుకొని ఒక చేతి నిండుగా వచ్చేటట్టు వేసుకోండి, మంచిగా వస్తుందన్నమాట టేస్ట్ అయితే. దీంతోనే నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు గీ అయితే యాడ్ చేసుకున్నాను. సో టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మనకు ఒక పొంగు వచ్చేంత వరకు, అంటే జస్ట్ ఒక ఉడుకు వచ్చేంత వరకు కూడా ఉంచుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని వేడివేడిగా తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చి అప్పటికప్పుడు తినడానికి అనమాట. మీరు కాస్త లేట్గా తినే పని అయితే కాస్త వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని 1 పాట్ రసం రైస్ అయితే అంటారనమాట. చాలా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి అయితే ఇది బెస్ట్ అనమాట. దీనిలోకి మనం అప్పడాలు కానీ వడియాలు కానీ యాడ్ చేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.